హాయ్ అండి. ఎప్పుడు మటన్ కర్రీని ఒకే స్టైల్లో తిని బోరు కొట్టిందా? ఈసారి అయితే ఇలా ట్రై చేశాను. నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసి అందులో ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తానండి నేను, ఎందుకంటే చికెన్ మటన్కి ఇలాంటి కూరల్లో అయితే మనకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. అలాగే కరివేపాకు, ఇంకా గ్రీన్ చిల్లీని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వకుండా లైట్గా హీట్ అయిన తర్వాత కరివేపాకుని అలాగే గ్రీన్ చిల్లీని కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి అటు ఇటు బాగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత నేనైతే ఫస్ట్ కుక్కర్లో ఏం చేశానంటే మటన్ని కొన్ని వాటర్ని వేసి అందులో చిటికెడు పసుపు వేసి బాగా ఒక 2 లేదా 4 విజిల్లు వచ్చేంత వరకు బాగా కుక్ చేశానండి. కొంచెం వాటర్ అయితే ఈ విధంగా ఉంది, అయినా సరే నేను పక్కన పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా మనం ఆయిల్లో ఇప్పుడు కరివేపాకు అలాగే గ్రీన్ చిల్లీ వేసాం కదా, అది ఫ్రై అవుతూ ఉండగా కొంచెం వేగింది కదా, ఇంకా అందులోని ఈ పీసెస్ని ఇంకా డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవడమేనండి. నేనైతే అలానే వేసేస్తున్నాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అయితే బాగుంటుంది. టేస్ట్ చేసిన తర్వాత వండిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేస్తారు కూడా మీరు, అక్క చాలా బాగుంది అనేసి. నేనైతే ఫస్ట్ టైం అంటే ఇలా ట్రై చేయడం చాలా బాగుంది. ఇంకా ఇలా వేసిన తర్వాత ఇందులోనే ధనియాలు, గసగసాలు, వెల్లుల్లి, కొంచెం అల్లం కూడా వేసి పేస్ట్ చేసి ఇందులోనే వేసేస్తున్నానండి. వేసేసి కలిపేసేయాలి. మొత్తం కూడా కలిపేసిన తర్వాత మూత అనేది పెట్టండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఒకసారి తీసి చూడండి, కొంచెం బాగా కుక్ అవుతుంది. ఇంకా ఇందులోనే మనం తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేయాలండి. తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాం కదండి. ఎందుకంటే సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, ఫస్ట్ అయితే నేను యాడ్ చేయనండి, ఎందుకంటే పీసులకు పట్టేసి కొంచెం ఉప్పగా అనిపిస్తుంది అనేసి. ఇంకా సగం కుక్ అయిన తర్వాతే సాల్ట్ అనేది నేను యాడ్ చేస్తానండి. ఇంకా ఇందులో ఇప్పుడు మళ్ళీ అల్లం, ధనియాలు, గసగసాలు అలాగే వెల్లుల్లి కలిపిన పేస్ట్ని ఈ విధంగా ఇందులో వేసేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి టేస్ట్ బాగుంటుంది. కారం కూడా మీకు తగినంత వేసుకోండి. నేను 1.5 అలా వేస్తూ ఉన్నాను. కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది అయితే స్పైసీనెస్గా తింటారు, అందుకనేసి నేను కారం మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోండి. ఇంకా వేసిన తర్వాత బాగా దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఏం భయపడవద్దు, ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా వస్తూ ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా అనిపించింది, బాగా వచ్చింది కూడా. ఇంకా ఈ వీడియో మీకు కంపల్సరీగా నచ్చుతుంది అనుకుంటున్నాను, మీకు హెల్ప్ అవుతుందని కూడా నేనైతే అనుకుంటూ ఉన్నానండి. ఇంకా అలా వేడివేడి రైస్లో ఇంకా ఒక్కొక్క పీసు అలా వేసుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. పీస్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. అండ్ ఎలాంటి వారైనా చాలా ఇష్టంగా తినే కొంతమందికి అయితే మటన్ కర్రీ లేదా మటన్ ఫ్రై కూడా ఇష్టం ఉండదు. అలాంటి వారికి ఒకసారి మీరు ఎలా చేసి పెట్టండి, మీ ఇంట్లో ఎవరైనా ఉంటే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ ఇంకా అంతకు మించి అన్నమాట. ఎవరైనా మన వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. పీస్ చూసారండి ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉందో మీకు చూపిస్తూ ఉన్నాను కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.